కనీసం అలా అయినా పారిపోతే తన తల్లిని చెల్లిని ఈ ఊళ్ళోనే ఉండనిస్తారులే అని అట్నుంచట్టే పోయుంటాడు. కానీ తప్పు తప్పే, శిక్ష శిక్షే. గడువు ముగిసినది కాబట్టి ఆ వెంకి వచ్చినా చచ్చినా పంచాయతీలో నిల్చున్న ఈ హంతకురాలికి శిక్ష పడాల్సిందే. తను ఉన్న పళంగా తన కూతురుతో కలిసి ఈ ఊరి పొలిమేర దాటాల్సిందే. వెళ్ళగొట్టండి. ఇంకా చూస్తారేంటి పెద్ద మనుషులు? ఈ తల్లి కూతుళ్ళని లాక్కెళ్ళి పొలిమేర అవతల తోసేయండి. ఊళ్ళో కాని తిరిగి అడుగు పెట్టే ధైర్యం చేసినారో రాళ్లతో తరిమి కొట్టండి. ఎల్లగొట్టండి. ఆగండి. మమ్మీ, వెంకీ వచ్చాడు అంటే నిరూపించేసినట్టే. అమ్మీ, ఆ అబ్బి నిరూపించడం అన్నది జరగని పని. మళ్ళీ ఏదో గూడు పుటాణి చేసి మాయ చేయాలని చూస్తాడు. కానీ ఆడి మాయల్ని ఇయాల నేను సాగనీయనుగా. రాని ఏ కట్టుకథ చెప్తాడో ఎంట. ఏందబ్బి, మళ్ళీ ఏం కథ మోసుకొస్తా ఉండావు? కట్టు కథ మోసుకురాలేదత్త, హంతకుల్ని తీసుకొచ్చాను. హంతకుల్ని తీసుకొస్తానని చెప్పి బావగారిని భద్రాన్ని తీసుకొచ్చినవేంది? వీళ్ళే అసలైన హంతకులు కాబట్టి. ఈ ఎదవలే మా నాన్న హత్య జరిగింది మొదలు ఇప్పటిదాకా, అంటే నా చెల్లి తల్లవుతున్న సంతోషాన్ని లేకుండా చేసి నిందలు వేసేదాకా జరిగిన వాటన్నింటికీ కారణం ఈ ఇద్దరు ఎదవలే. పాపో, అనవసరమైనవన్నీ చెప్తా ఉండావు, కానీ నా అన్నని చంపిన దాని విషయం మాత్రం దాస్తా ఉండావు. ఎస్కేప్ అయిపోదామని, ఆ మ్యాటర్ని డైవర్ట్ చేద్దామని చూస్తా ఉండావా? ఎస్కేప్ అవడం నా బ్లడ్కి తెలీదు, డైవర్ట్ చేయడం నాకు అవసరం లేదు. ఓహో, హత్య చేసి పారిపోయినోడిని పట్టుకొచ్చుండావా? కాదు అఖిలాండేశ్వరి, హత్య చేసిన వాడి బండారం పట్టుకొచ్చాడు నా మేనల్లుడు వెంకీబాబు. సాక్ష్యాన్ని అందరికీ చూపించు. చూడండి. చూడండి, మీరంతా కూడా చూడండి. ఏమత్తా, నిజం నీ కళ్ళకు కనబడిందా? ఇప్పుడేమంటావు? రేయ్ అరుణాచలం, నీచుడా, నా కొడుకుని చంపి నా కూతురు దగ్గరికి చేరి ఇంట్లో ఎవ్వరూ కలిసి ఉండకుండా కలహాలు పెట్టి ఇన్ని రోజులు వేడుక చూసావు కదరా నిన్ను. ఎవరు రాకండి. ఎవరైనా దగ్గరకు వచ్చే ధైర్యం చేశారో దీని పుచ్చ పేలిపోద్ది. ఏయ్, మర్యాదగా వదిలిపెట్టు. ఏంటి వదిలేదే? దగ్గరకు వచ్చావనుకో, ఒక్కటే బుల్లెట్, దీని బుర్ర పగిలిపోద్ది. అప్పుడు చెప్తాండ్రు మీ అందరి సంగతి. రే భద్రం, ఫోన్ లాక్కో. ఫోన్ ఇవ్వు. పదవే.
అమ్మి అవే అమ్మి అమ్మి మ్యాగీ అమ్మా మ్యాగీ పదండి పదండి అమ్మి 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 ఏయ్ ఏయ్ గరుడాచలం మర్యాదగా నా అమ్మిని వదిలిపెట్టు. అఖిలాండేశ్వరి, మరి అంత అరవు మాకు. నీ కూతురు నా చేతిలో ఉంది. అత్తయ్య, అసలుకే మామయ్య చేతిలో రివాల్వర్ కూడా ఉంది. అది చూసి మాట్లాడు. రేయ్ భద్రం, మర్యాదగా నా పెళ్ళాన్ని వదిలిపెట్టండి, లేకపోతే మీకు మూడుద్ది. ఈ అఖిల ఆస్తి పత్రాల మీద సంతకాలు తీసుకుని మాకు ముట్టం కాదు, ముందు నిండి లేపేస్తా, తర్వాత దీన్ని బొట్టు చెరిపేస్తా, ఆ తర్వాత నా మేనల్లుడితో దీని మెళ్ళో తాళి కట్టించేస్తా. గరుడాచలం, ఇన్నాళ్ళు నువ్వు నా ఇంట్లో ఉన్నావు, నేను పెట్టిన తిండి తిన్నావు. నా ఉప్పు తిన్న విశ్వాసంతోనైనా నా కూతుర్ని వదిలేయ్. ఇన్నాళ్ళు నీ పక్కన చెంచాలా ఉండి నీ ఇంట్లో ఊడిగా చేసింది విశ్వాసం చూపించడానికి కాదు, ఈ ఆస్తి అంతా కొట్టేయడానికే. కాకపోతే పానకంలో పుడకలాగా మధ్యలో ఈ వెంకీగాడొచ్చి నాకు మేకయ్యి షాకుల మీద షాకులిచ్చి ఇంత దాకా తెచ్చాడు. లేకపోతే ఎప్పుడో మీ నాన్నని నిన్ను లేపేసి ఈ ఆస్తి కాజేసేవాణ్ణి. ఆలస్యం చేయక అఖిల, అతిగా ఆలోచించకు. 5 నిమిషాల్లో నీ ఆస్తి నా పేరును రాసివ్వకపోతే నీ ముద్దుల కూతుర్ని రక్తపు మడుగులో చూడాల్సి వస్తుంది. చూస్తావా? అమ్మి వద్దు వద్దు, రాసిస్తాను. నా నా అమ్మిని వదిలేసేయ్. రాసిచ్చాకే వదిలేస్తా. వెళ్ళి పేపర్లు తీసుకురా. రేయ్, ఎవడైనా తోకలు జాడించారో దీని పుచ్చ పేలిపోద్ది. మాయ్యా, నేను లోపలికి వెళ్ళొస్తాను. రేయ్, ఎందుకురా? దాహన ఇస్తుంది మాయ్యా. దానికి నువ్వెందుకురా వెళ్ళడం? ఇక్కడున్న వాళ్ళంతా మనం ఆడించినట్టు ఆడాల్సిన తోలు బొమ్మలరా. లేకపోతే తోలు ఊడిపోతుంది. ఎవరికైనా చెప్పు, పర్వాలేదు. అవునా? అయితే నీకే చెప్తా. ఆ, నాకు మినరల్ వాటర్ కావాలి, తీసుకురాపో.